హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మాకు వాటర్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మా నర్వ గ్రామం మొత్తం తాగునీటి కోసం ఆధారపడి ఉన్న బోరు అదే వాగొడ్డుకు ఉన్న బోర్. అది 1 వీక్ క్రితం డ్యామేజ్ అయిపోయింది. తాగునీటి కోసం మా గ్రామస్తులందరూ చాలా ఇబ్బందికి గురయ్యారు. ఆ బోర్ని రీప్లేస్ చేయడానికి మా ఊరి సర్పంచ్ గారు చాలా పెద్ద మోటార్ కొనుక్కొచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇతనే మా మెకానిక్. మీరు అనుకున్నట్టు మామూలు మెకానిక్ కాదు, ఇంటర్నేషనల్ మెకానిక్. దేశంలో మెకానికులు చాలా అరుదుగా అయిపోతున్నారు. మంచి ఇంట్రెస్ట్ పెట్టి మెకానిక్ పని నేర్చుకొని మాకు అండగా ఆల్వేస్ అవైలబుల్గా అతి తక్కువ ఛార్జెస్ తీసుకొని మంచి ఫెసిలిటీ ఇస్తుంటాడు. మా మెకానిక్ చాలా ఓపికతో చాలా శ్రద్ధగా చేశాడు. చాలా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్. ఇలాంటి పర్సన్ మా ఊర్లో ఉండటం మేము చేసుకున్న అదృష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నది క్రాంప్టాన్ మోటార్. క్రాంప్టాన్ మోటార్ అంటే ఆషామాషా మోటార్ కాదు. మ్యాక్సిమం క్రాంప్టాన్ మోటార్లో ఉండే ఫెసిలిటీ ఏంటంటే లో కరెంట్ వచ్చినా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మోటార్ క్రాంప్టాన్ మోటార్. చాలా మందిని తెలుసుకున్న తర్వాత ఈ మోటార్ని తీసుకురావడం జరిగింది. లో కరెంట్ వచ్చినప్పుడల్లా ఎన్నో మోటార్లు డ్యామేజ్ అయిపోతాయి. క్రాంప్టాన్ మోటార్ మాత్రం ప్రాపర్గా వర్క్ చేస్తూనే ఉంటుంది అని మా మెకానిక్ మాతో చెప్పాడు. క్రాంప్టాన్ 7.5 12 స్టేజెస్, మినిమం 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోతుంది. ఇతనే మా పెద్దులన్న. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఇంపార్టెంటో కాదో తెలియదు, కానీ మా ఊరికి మా పెద్దులన్న చాలా ఇంపార్టెంట్. మా ఊరికి మా పెద్దులన్న హార్ట్ లాంటి వాడు. ఇతను లేనిది ఏ పని జరగదు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. మోటార్ ఖరాబ్ అయిందని తెలియగానే మా ఊరి సర్పంచ్, వార్డ్ మెంబర్స్, మా ఊరు పెద్దలు అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మెడలో టవల్ వేసుకున్న అతను మధునయ్య నాకు పెద్దన్న అవుతాడు. చాలా ఓపిక గల వ్యక్తి. ఎప్పుడు మోటార్ పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా రెస్పాండ్ అవుతూ ఉంటాడు. కానీ ఎంతోమంది ఎన్నోసార్లు డబ్బులు ఇవ్వకపోవడంతో డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. ఎవరికైనా చాలా కష్టాలు ఉంటాయి. ఎండలకు అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, చాలాసార్లు కరెంటు రావటం పోవడం, తీగలు తెగడం, కాలిపోవడం ఎన్నోసార్లు సఫర్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అలాంటి సిచ్యువేషన్ ఉందని తెలియదు. ఎంతోమంది ఎన్నోసార్లు మాటలు అన్నా కానీ వాటర్ రావాలని చూస్తాడు. అది ఎవరికీ తెలియదు. చాలామంది చాలా తీర్లు అంటూ ఉంటారు. అయినా ఏం పట్టించుకోకుండా ఎండకు అయినా వానకు అయినా వాటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చూస్తూ ఉంటాడు. ఇప్పుడైనా ఖర్చులకు ఇంటింటికి 100 రూపాయలు ఇచ్చి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము ఎప్పటి నుంచో ఇవే వాటర్ తాగుతున్నాం. ఈ వాటరే మాకు హ్యాపీగా అనిపిస్తాయి. మినరల్ లెవెల్స్ అన్నీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం లెవెల్లో ఉంటాయి. మ్యాక్సిమం మేము ఎటువంటి మినరల్ వాటర్స్ తాగం. వీటి మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. మీరు కూడా జనరల్ వాటర్ తాగండి, మినరల్ వాటర్ అవాయిడ్ చేయండి అని కాదు. ఏరియాలలో వాటర్ ఫెసిలిటీ బాగా లేకుంటే తప్ప మినరల్ వాటర్ తాగకండి. అంటే అన్ని ప్లాంట్స్ ఒకేలా ఉంటాయని మనం చెప్పలేం. కొన్ని ప్లాంట్లలో మినరల్స్ వాటర్ ఉండేలా ఫిల్టర్ చేస్తున్నారు, కొన్ని ప్లాంట్లలో లేకుండా ఫిల్టర్ చేస్తున్నారు. మీరు చూసి వాడండి. ఎందుకంటే వాటర్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.